మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. కొందరి విషయాల్లో జీవితకాలం లేటుగా కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. పాపం ఆయన విషయంలోనూ అంతే. ఎందుకంటే ఆయనకు అనుకూలంగా కోర్టు ఇచ్చిన తీర్పు 5 ఏళ్ల పదవీ కాలం లేటు. మరి న్యాయం జరిగింది, కానీ ప్రజాసేవ చేయాలన్న ఆయన ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ఇంతకీ ఎవరైనా ఏంటా కథ? ఈ పెద్దాయన పేరు పెద్దిరెడ్డి వెంకటకృష్ణారావు. ప్రజాసేవ చెయ్యాలని 2021లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈయనపై వైసీపీ మద్దతుదారుడైన పెద్దిరెడ్డి నాగమునీంద్రరావు 10 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు అప్పట్లో ఎన్నికల అధికారులు ప్రకటించారు. కానీ ఎన్నికల నిర్వహణ అధికారితో నాగమునీంద్రరావు కుమ్మక్కైనట్లు అప్పట్లోనే వెంకటకృష్ణారావు ఆరోపించారు. ప్రజా తీర్పును తారుమారు చేసినట్లు ఆయన నెత్తి నోరు మొత్తుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. జరిగిన అన్యాయంపై వెంకటకృష్ణారావు కోర్టును ఆశ్రయించారు. ఆయన పోరాటం ఫలించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కోర్టు సోమవారం నాడు సంచలన తీర్పు వెలువరించింది. వైసీపీ మద్దతుదారు నాగమునీంద్రరావుకు అనుకూలంగా 25 చెల్లని ఓట్లను లెక్కింపులో చేర్చినట్లు కోర్టు గుర్తించింది. దీంతో అసలు ఫలితాల్లో వెంకటకృష్ణారావు 14 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు కోర్టు తేల్చింది. కానీ ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చే సమయానికి పదవీ కాలం ముగిసిపోయింది. 21/2/2021లో గాడిలంక గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగిందండి. నా సమీప ప్రత్యర్థి పెద్దిరెడ్డి మునీంద్రరావు గారు పోటీ చేయడం జరిగిందండి. ఆ ఎలక్షన్లో 982 ఓట్లు పోలవడం జరిగిందండి. మునీంద్రరావు గారికి 472 ఓట్లు వచ్చినట్టు, నాకు 462 ఓట్లు వచ్చినట్టు ప్రకటించారండి. ఇన్వాలిడ్ ఓట్లు 44 చెప్పారండి ముందు. తర్వాత కౌంటింగ్ లో కరెంట్ తీసేసి అధికారులు అభ్యర్థి ఏకమయ్యి కరెంట్ తీసేసి ఓట్ల లెక్కింపులో 19 ఓట్లు చెప్పారండి. అప్పుడు నేను రీకౌంటింగ్ చేయమని చెప్పి చాలా ప్రెస్ చేశానండి. వాళ్ళు 10 ఓట్లు 5 ఓట్లు అయితే రీకౌంటింగ్ చేయమని చెప్పారండి. ఈ లోపల సీఏ గారు ఎస్ఐ గారు వచ్చేసి చాలా టైం అయిపోయింది, రిపేర్ చేయమని చెప్పేసి నన్ను రాయడం జరిగిందండి. నాకు జరిగిన అన్యాయం కోసం నేను కోర్టు పడడం జరిగిందండి. నేను 14 ఓట్లతో నెగ్గినట్టు కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారండి. ఈ విషయం నాకు జరిగిన అన్యాయానికి ఆఫీసర్ మీద ఎవరైతే చేశారో ప్రజా ప్రతినిధులు కూడా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిపించారు అనే దానికి ఈ సంఘటన ఒక మచ్చతునక అని ఎమ్మెల్యే బుచ్చిబాబు అన్నారు. తెలుగుదేశం సానుభూతి పరుల్ని భయపెట్టి నాడు పంచాయతీల్ని కైవసం చేసుకున్నారన్నారు. మొదట్నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయుడైన కృష్ణారావును ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పార్టీ క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకుల సమక్షంలో సత్కరించారు.